భార్య ఒకవేళ 498 కేసు లాంటి భర్తల మీద పెడితే మనం ఒకవేళ ఫారెన్ వెళ్ళాలనుకుంటే ఈ వీసా ఆ పాస్పోర్ట్ కానీ దాని మీద ఆ ఎఫెక్ట్ అయినా ఉంటుందా, అసలు వస్తుందా రాదా? 100% అండి. ఇప్పుడు వస్తుంది, పాస్పోర్ట్ వస్తుంది, వీసా కూడా వస్తుంది. ఇంతకుముందు భార్య కేసు పెడితే ఏదో భర్త యొక్క అమ్మ నాయన తమ్ముళ్ళని అందరిని తెచ్చి లోపల పెట్టేటోళ్ళు. ఇప్పుడు అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోయినాయి ఆఫ్టర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ అన్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. మామూలుగా చాలామంది భయపడుతుంటారు. ఐటీ కారిడార్లో ఎక్కువ ఫారెన్ కేసెస్ ఉంటాయి. ఐటీ కారిడార్లో మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా నార్సింగ్ కేసెస్లో అక్కడ ఉన్న వైఫ్ అండ్ డిస్ప్యూట్స్ బట్టి ఒకవేళ భర్త మీద కేసు పెడితే అతను ఫారెన్ ఆపర్చునిటీ ఉంటే అబ్బో ఇంకా నా కెరీర్ అంతా స్పాయిల్ అట్లాంటి భయాలు ఏం లేవండి. డెఫినెట్గా చిన్న కేసుకి లుకౌట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేయొద్దని రీసెంట్ మద్రాస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్తుంది. ఏంటంటే వాళ్ళ కెరీర్ని ఒకవేళ సపోజ్ ఎందుకంటే ఆ 498 కేసు 85 బిఎన్ఎస్ కేసు అది తెగడానికి పంచాయతీ 6 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పడుతుంది. అంతలోపు మళ్ళీ నేను ఏడవకుండా నేను చెప్పకూడదు తినాలి. కెనడాలో ఒక 10 కోట్లు సంపాదించుకునే అవకాశం వచ్చింది కెనడాలో, యూకేలో, యుఎస్లో కానీ. సో ఆయన కెరీర్ అయితే నాశనం కదా, ఆ అమౌంట్ భర్త ఇస్తుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆన్లైన్ సంసారాలు కూడా ఎక్కువ అయిపోయింది. అది సాఫ్ట్వేర్ సంసారాలు, ఆన్లైన్ సంసారాలు. అంటే ఇప్పుడు భర్త ఒక కంట్రీ, భార్య ఒక కంట్రీ, పిల్లగాడు ఒక కంట్రీ, ఇవన్నీ చాలా అయిపోయినాయి, గ్లోబల్ ఇష్యూస్ అవన్నీ. సో వీటన్నింటికి కూడా టోటల్గా ఎల్పిజి పాలసీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మన కోర్ట్ ఆఫ్ లా కూడా ఏమని చెప్తుందంటే డెఫినెట్లీ వీళ్ళు ఇంత చిన్న ఇష్యూస్కి కూడా లుకౌట్ సర్కిల్ ఇష్యూ చేసి వాళ్ళ కెరీర్ నాశనం లేకపోద్దనే ఉద్దేశంతో ఎల్ఓసి అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వమని అగైన్ మళ్ళీ హైకోర్ట్స్, అపెక్స్ కోర్ట్స్ రిమైండ్ చేస్తాయి యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు జనరల్గా ఈ వీసా కానీ పాస్పోర్ట్ కానీ 498 కాకుండా నార్మల్గా ఏదైనా కేసులు ఉంటే పాస్పోర్ట్ మన పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు కేసెస్ మీ మీద కేసులు ఉంటే పాస్పోర్ట్ రాదు అండ్ వీసా కూడా రాదని చెప్పేసి అంటారు. సో అది ఎంతవరకు వాస్తవం? పాస్పోర్ట్ రాదు అనేది 100% తప్పండి యాక్చువల్గా. ఎందుకంటే ఈజ్ అన్ అక్యూజ్డ్, నాట్ ఏ కల్ప్రిట్. దోషి ఇంకా కాలే యాక్చువల్గా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంకా అవ్వలేదు. కాబట్టి ఆయన దోషి అని నిర్దోష తెలియక ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఈయన పాస్పోర్టు నిలిపివేయండి అంటే ఏంటిదంటే కేసు ఉంది అని ఉంటుంది, దాంట్లో కండిషన్ ఉంటుంది. ఒకవేళ జడ్జి గారు ఆ కేసు తీవ్రతరం అయితే హీ షెల్ నాట్ లీవ్ ఇండియా వితౌట్ పర్మిషన్ సో అని ఉంటే మాత్రం డెఫినెట్లీ అయినా పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇంకోటి షూరిటీ స్పేసెస్ టైంలో ఇక్కడ మామూలుగా చిన్న ఇష్యూస్కి 10 years వ్యాలిడిటీ ఉంటుంది కొందరికి పాస్పోర్ట్. అప్పుడు మనకు 10 years అయిపోయినా కూడా పాస్పోర్ట్ రీఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ అప్పుడు రాదు. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఒకవేళ పాస్పోర్ట్ వ్యాలిడిటీ పూర్తయినా జడ్జి గారు పర్మిషన్ తీసుకొని మళ్ళీ మనం బయటికి కట్టించుకు వెళ్ళొచ్చు. నాట్ అన్ ఇష్యూ, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ కన్విక్షన్ పడితే పాస్పోర్ట్ వీసా చాలా కష్టం అండి. ఒకవేళ ట్రయల్ ఉంది అంటే చాలామంది ఇంకా నా కెరీర్ నాశనం అది నాశనం అనుకుంటారు, కానీ దెర్ ఆర్ మల్టిపుల్ సొల్యూషన్స్ టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.